హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు రూబీ వుడ్. ఇక్కడ చూడండి, మార్నింగ్ మా బాబు లేచిన తర్వాత షూ కావాలని ఏడుస్తున్నాడు. లైట్ షూ. అయితే లైట్ షూ వేస్తే చూడండి ఎలా తిరుగుతుండే వేసుకొని. నాకు లైట్ షూ అంటే చాలా ఇష్టం. ఇది మా డాడీ తన కోసం ఇచ్చారు. కొత్తగా వేసుకొని ఆడుకున్నాడు. ఇది ఈవినింగ్ టైం అండి. ఆ రోజు మా యానివర్సరీ ఉండే మేము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత నాకు కోల్డ్ అని హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. తర్వాత చూడండి మా బాబు ఎలా ఆడుకుంటున్నాడు. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇది బ్యాక్ సైడ్ కోడిలు, మేకలు, అలాగే 2 డక్స్ ఉన్నాయి. అవి డక్స్ మా హస్బెండ్ తెచ్చారు. వాళ్ళన్నిటితో ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మా మమ్మీ తనని పట్టుకోవడానికి చూసిన మట్టిలో ఆడుతుందని చూడండి తను ఎట్లా వేషాలు వేస్తున్నాడు. దొరకడం లేదు. ఇక్కడ పోతే అక్కడ వస్తాను, అక్కడ ఎట్లా తిప్పి లాస్ట్కి మా మమ్మీని అంటుంది, నాకు చిత్తలకాయ కావాలి తెంపి అని అక్కడ కనిపించింది. కానీ అవి పచ్చిగా ఉన్నాయి వద్దు అని అంటే అప్పుడు ఊకుండు. ఇక్కడ చూడండి ఇవన్నీ చిత్తలకాయ చెట్లు. ఇక్కడ మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది. దానికోసం మసాలా దంచుతుంది. నువ్వు దంచకు, నేను దంచుతా, నాకు ఇవ్వు అని చూడండి ఎట్లా చేస్తుందో. మమ్మీకే ఏ పని చేయనివాడు. తను అంతే, ఎవరు ఏ పని చేసినా చెయ్యనివాడు. ఏదో ఒక చదువుతూనే ఉంటాడు. ఇక నైట్ 9 అయిందండి. నైట్ 9కి మేము బయటికి అయితే వెళ్ళాము. ఆ రోజు మా యానివర్సరీ ఉందని మంది బిర్యానీ తిననీకని వెళ్ళాము. జస్ట్ అప్పుడప్పుడే ప్లాన్ వేసుకొని అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి ఇది మంది బిర్యానీ మెను. గ్రిల్ కోటేజ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ మా బాబు చూడండి, మా బాబుని మా హస్బెండ్ అడుగుతాడు తింటావా అని. తింటా అని అంటుండు. బయటికి రా, బయటికి పోదాం, బయట తింటా. ఎందుకంటే బయట అందరు తింటున్నారు, సో తిందాం బయట ఉంది ఫుడ్ అని గుంజుకెళ్తుంది. ఇక మా ఆయన లేదు, ఇక్కడికే తెస్తారు, వాళ్ళు ఇక్కడికే ఇస్తారు, మనం తిందాము, నువ్వు తిను అంటే సరే అని అన్నాడు. ఇక్కడ వేడి వేడి సూప్ అయితే తెచ్చి ఇచ్చారు. సూప్ అయితే చాలా బాగుండే. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము మంది బిర్యానీ ఆర్డర్ చేసినాము. చికెన్ జ్యూసీ మండిని ఆర్డర్ అయితే చేసాము. చాలా బాగుండే. ఇక్కడ చూడండి, ఇది మా బాబు ఫస్ట్ టైం తినడం. ఎంత చక్కగా తింటాడు. తిన్న 2 బుక్కలు కానీ చాలు తనకు. అల్లరి చేయడానికి అయితే వచ్చిండు అక్కడికి. చాలా అల్లరి చేసినాడు. తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళ ఫాదర్కి తినిపిస్తున్నాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.